జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ఈ మధ్యన షర్మిల రెండవ భర్త అయినటువంటి అనిల్, అతని రెండవ భార్య అయినటువంటి షర్మిల కొడుకైనటువంటి రాజా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు, వీడియోలు ప్రసారమయ్యాయి. అవేంటంటే పాస్టర్ అనిల్, షర్మిల వీళ్ళ ఫ్యామిలీలు అందరూ క్రిస్టియానిటీలో ఉండి కూడా పెళ్ళి మాత్రం హిందూ పద్ధతుల ప్రకారంగా జరిగింది. దీని వెనకాల ఏదైనా కారణం ఉండొచ్చునేమో. ఎందుకంటే అనిల్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ వాసనలు ఇంకా పోలేదేమో, లేదా వీళ్ళు ఏమైనా గర్వాప్సి అయ్యారేమో అనేటువంటి అనుమానంతో చాలామంది చాలా కథనాలు, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు కాలం చేసినప్పటికీ షర్మిల వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఆవిడ ఇంకా బొట్టు తీయకపోవడం, వీళ్ళు మతం మారినప్పటికీ అందరూ కూడా బొట్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా అనుమానాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ మధ్యన కొంచెం ఈ పెళ్లి ట్రోల్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు జగనన్న వదిలిన బాణం అదేనండి, మన కాంగ్రెస్ తరపు నుంచి సీఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో షర్మిల గారు దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఒక చర్చిలో, ఒక సమావేశంలో కొంచెం ప్రసంగించడం జరిగింది. అదేంటంటే, మేము హిందుత్వంలోకి మారిపోయామని మీరేమైనా అనుకుంటున్నారేమో, లేదా హిందూ పద్ధతులు ఆచరిస్తున్నాం కాబట్టి హిందూ ధర్మాన్ని కూడా హిందూ ధర్మం పట్ల మేము ఇంకా విశ్వాసం కలిగి ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిది ఏమీ లేదు, మేము 100% పక్కా క్రైస్తవులంగానే ఉన్నాము అని చెప్పడం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ప్రసంగించడం జరిగింది. దాంట్లో ఆవిడ ఏమన్నారంటే, మీరు పాటిస్తున్నటువంటి హిందూ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ హిందూ సాంప్రదాయాలు, మావి అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమిటి? పసుపు హిందూ ధర్మానికి సంబంధించిందే అనడానికి ఆచారం ఏంటి? ఆ జరిగినటువంటి పెళ్లిలో ఒక బిందె ఏర్పాటు చేసి ఆ బిందెలో నీళ్లు పోసి ఒక వెండి, ఒక బంగారు ఉంగరాన్ని వేసి దాన్ని ఎవరు దాన్ని తీస్తారనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇవి హిందువులవే అని ఎక్కడ రూల్స్ లేవు కదా, మీకేమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా అనే విధంగా ఆవిడ మాట్లాడారు. అయితే ఇంకా ఆ వీడియోలో మొత్తం 10 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. ఆ 10 నిమిషాల వీడియోలో వాళ్ళ అబ్బాయి వేరే దేశం వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ చర్చిలో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయితోనే పెళ్లి జరగడం, ఆ పాస్టర్ గురించి ఏదేదో ఇంకా వేరే చెప్పింది. కానీ ముఖ్యంగా హిందూ వివాహ వ్యవస్థ గురించి, హిందూ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళ గురించి ఆవిడ ఏం మాట్లాడారో అవన్నీ మన పద్ధతులు, హిందూ పద్ధతులు ఏవైతే అనుకుంటున్నామో అవి హిందూ పద్ధతులు కాదు అనే విధంగా ఆవిడ ఎలా మాట్లాడారో ఒకసారి ఆవిడ నోటితోనే విని మనం 2 విషయాలు విని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్. నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నీకు తెలియాల్సిన అవసరం లేదమ్మా. ప్రపంచవ్యాప్తంగా పసుపుతో గణపతిని, పసుపుని హిందుత్వ ఆచారాల్లో, వ్యవహారాల్లో ఉపయోగిస్తారని ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు. నీకు తెలిసి నాకు తెలిసి అంటే నీకు తెలియకే ఈ బాధలన్నీ. నాకు అర్థం కాదు, చాలా ఆనందంగా గడిపాం. ఆ నలుగు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు. చాలా సంతోషంగా గడపడం జరిగింది. ఈ నలుగే కాదు, నలుగు పెట్టారంట, సంగీత కూడా ఉన్నింది దాంట్లో. నేను ఎప్పుడు సంగీత్ ఉంటుంది, విదేశాల పెళ్ళిళ్ళలో కూడా సంగీత్ లాంటి కార్యక్రమం ఉంటుంది, తాగి చిందులేయడానికి. అది మన పద్ధతికి మాత్రం కాదు. ఒకవేళ సంగీతం మన పద్ధతిలోకి వచ్చి ఉండొచ్చేమో కానీ, ఈ వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చేమో కానీ మన ప్రదేశాల్లో సంగీత్ అనేది లేదు. అది తాగి తందనాలు ఆడటానికి ఏర్పాటు చేసుకున్నటువంటిది అదొకటి. వీళ్ళకి అది మాత్రం బాగా నచ్చింది. ఓకే, బాగా ఎంజాయ్ చేశారట. ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు, ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో. కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి రాజా అనుకొని నేను కూడా చేయాలనుకున్నాను. నేను కూడా చేశాను డాన్స్. చాలా మంది పాల్గొన్నారు. అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది. సిగ్గుపడుతుందండి సీఎం గారు. తర్వాత అది శనివారం రాత్రి, తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో ప్రార్థన కూడా పెట్టారంటండి. పెళ్ళికి ప్రార్థన కూడా పెట్టారట. ఆ ప్రార్థనలో ఏం జరిగింది అనేది చెప్తున్నారు ఒకసారి.
సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. పెళ్లిలో పెళ్లి చూడడానికి వచ్చినటువంటి అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు పెళ్లిలో కూడా మత మార్పిళ్లి చేశారంట వీళ్ళ శ్రీవారు. మరి అలా ఉంది మన పరిస్థితి. సాయంత్రం తలంబ్రాలు పెట్టుకున్నాం. తలంబ్రాలు అంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబ్రాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతురిని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. బంతి ఆట పెళ్ళైన వాళ్ళకి అందరికీ తెలుసుద్ది. పెళ్ళి అయిన తర్వాత బంతి ఆటని భార్యాభర్తల్ని ఒకచోట ఎదురు బదురుగా కూర్చోబెట్టి బంతి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బంతి ఆట ఆడిస్తారు. ఇది హిందూ సాంప్రదాయంలో కాకుండా ఇంకా ఏదైనా సాంప్రదాయంలో ఉందేమో మీరే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది అసలు హిందూ సాంప్రదాయమే కాదట అది. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. రాజా గెలిచాడు. చెంబులో ఉంగరం వేశారు. చెంబులో 2 చేయలు ఎట్ట పడితే చెప్పడం కూడా రావట్లేదు. ఓ బిందు ఏర్పాటు చేస్తారు కదా, ఫస్ట్లో చెప్పాను కదా, ఆ ఉంగరాలు తీసే ఏర్పాటు కూడా చేశారట. కానీ ఇది మాత్రం హిందూ పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు. ఇలా ట్రోల్ ఇది విన్నారు కదా, హిందూ పద్ధతి ఏదైతే ఉందో అది ఎక్కడుందో అని అడుగుతుంది ఈవిడ చెప్పినటువంటి పెళ్లి పద్ధతుల్లో. తలంబ్రాలు వేసుకోవడం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు వేసుకోవడం, ఒకరి మీద ఒకళ్ళు పూలు చల్లుకోవడం, బంతాట ఆడటం, ఎదురు బదురు కూర్చోబెట్టి బంతాట ఆడటం, ఒక బిందెలో ఉంగరాలు వేసి దాన్ని తీయడం, ఎవరు గెలిచారనేది అంటే ఒక ఆటలాగా ఉంటుంది అది కూడా. ఇవన్నీ కూడా ఇది ఎక్కడైనా మీకు హిందుత్వంలోనే ఉంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? దీన్ని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అసలు దీని మీద మీకు ఏమైనా రైట్స్ ఉన్నాయా అని పాపం ఆవిడ ప్రశ్నించింది హిందూ సమాజాన్ని. షర్మిల మేడం గారికి తెలియదు అనుకుంటా అసలు భారతదేశంలో హిందూ వివాహ చట్టం, హిందూ సాంప్రదాయాల ప్రకారంగా హిందువులు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారనే విషయాన్ని అమెరికన్స్కి కూడా తెలుసు. కాకపోతే భారతదేశంలో ఉన్న మీకే తెలియట్లేదు. మరి మీ పెళ్ళి ఆ టయానికి మీరు మతం మారిపోయి ఉన్నారని తెలీదు. నాకు తెలిసి ఈ షర్మిలమ్మ గారి మొదటి పెళ్ళి హిందూ వివాహ పద్ధతుల్లోనే జరిగిందనేది నాకు ఒక ఫోటో చూసినట్టు గుర్తు. లేదా ఈవిడ హిందూ సాంప్రదాయం ప్రకారంగానే కొన్నాళ్ళ వరకు ఉన్నారు కదా, ఆ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళకి వెళ్ళింది కదా, ఆ సాంప్రదాయాల్లోనే ఇవన్నీ చూసే ఉండొచ్చు కదా. జరిగినటువంటి తతంగాన్ని ఏమీ జరగనట్లుగా అసలు ఈ పాస్టర్ల టెక్నిక్స్ అన్నీ కూడా ఈవిడికి కూడా వచ్చేసినట్లున్నాయి. ఎంతైనా శ్రీవారికి పక్కన ఉన్నారు కాబట్టి కొంచెం నేర్పించుంటారు, లేదా కొంత సంసారం చేస్తున్నారు కాబట్టి అవి అంటుకుంటాయి, సహజమే. తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. ముఖ్యంగా క్రైస్తులు గమనించాల్సింది ఏమిటంటే కల్చర్ వేరు, ఫెయిత్ వేరు. కల్చర్కి ఫెయిత్కి వినండి, బాగా వినండి. కల్చర్ వేరు, ఫెయిత్ వేరు. అంటే విశ్వాసం వేరు, కల్చర్ వేరు. అంటే మనది కల్చర్, వీళ్ళది విశ్వాసం. అది మోస్ట్లీ ఎప్పుడు కనెక్షన్ ఉండదు. ఫెయిత్ అంటే అది మన మనసుకు సంబంధించింది. కల్చర్ అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది. ఫెయిత్ అంటే గ్లోబల్, విశ్వాసం అంటే గ్లోబల్. గ్లోబల్గా కూడా క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, గ్లోబల్గా కూడా డిఫరెంట్ ఫెయిత్స్ ఉన్నాయి. కానీ కల్చర్ అన్నది లోకల్ ప్లేస్ నుంచి వస్తుంది. కాబట్టి మన కల్చర్ని ఆచరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా
ఒక దండ వేస్తారు, ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది. అలాగే తాళి దండంటే తాళి అనటానికి కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఒక దండేస్తారు, ఆ తాళికి సిలువ పెట్టుకుంటారు మనకి మంగళసూత్రాలకు బదులుగా. మరి అది క్రైస్తవ దేశాల్లో ఎక్కడుందో నాకైతే తెలీదు. పెళ్ళంటే వాళ్ళు చాలా తతంగాలు చేస్తున్నారు. కొందరు గుడ్లు ఉడ తీసుకుని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరి అది క్రైస్తవ సమాజానికి ఈవిడికే తెలియాలి. ఆ ఫెయిత్ ఏదా ఆ విశ్వాసం అని అంటున్నారు కదా ఆవిడ. ఆ విశ్వాసం ఏమిటో, ఆ బట్టలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటో, సగం బట్టలతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటో, మరి అవన్నీ ఆవిడకే తెలియాలి, ఆవిడే చెప్పాలి. అప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేసాడు. అది కల్చర్. కల్చర్ అంటే యేసుప్రభు కాలంలో మన కల్చర్ని మనం ఫాలో అయినట్టు, యేసుప్రభు ఉన్న కాలంలో వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టి యేసుప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికి ఇస్తే వాళ్ళందరూ సంతోషించారు. తాగండ్రా, తాగి ఓగండ్రా అన్నాడు యేసయ్య. మందు అయిపోయింది పెళ్ళిలో, ఏం చేయాలరా బాబు అన్నారు. మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి, తీస్తాంది అన్నాడు. ఓ పెద్ద గంగాళాన్ని మందు బాటిల్గా మార్చేశాడు. తాగి దొల్లారు అంతే ఎక్కడోళ్ళు అక్కడ. పెళ్ళంటే అలా ఉండాలి. యేసయ్య చేసిన పెళ్ళి అది. అది వాళ్ళ కల్చర్. కల్చర్ మన కల్చర్ కాదు. మన కల్చర్ కాదు. మనమేం అందరికి మన గెస్ట్లకు వైన్లు ఇయ్యం. సో మన కల్చర్ మనది, వాళ్ళ కల్చర్ వాళ్ళది. అలా సాంప్రదాయం వేరు. మరి యేసు రక్తం పేరుతో చర్చిల్లో పంచేదంతా వైనే కదా. ఆ కల్చర్ మనం ఫాలో అవ్వము, వాళ్ళ కల్చర్ వాళ్ళదే, మన కల్చర్ మనదే అన్నప్పుడు, మన కల్చర్ ప్రకారంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా ఆ విశ్వాసాలు ఏంటి మీ దగ్గర? ఆ కల్చర్ని కావాలి, ఈ కల్చర్ మాత్రం వద్దు, ఇక్కడ మాత్రం ఉండాలి. తెలివితేటల అంటే వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి మనం. విశ్వాసం వేరు. సాంప్రదాయం అన్నది ప్రాంతానికి సంబంధించింది. ఒక్కొక్కరి సాంప్రదాయం ఆ ప్రాంతానికి సంబంధించిన అనుగుణంగా ఉంటుంది. కానీ విశ్వాసం అన్నది మనకు మనసుకు సంబంధించింది, దైవానికి సంబంధించింది. అది గ్లోబల్గా ఉంటుంది. కాబట్టి అదండి సంగతి. ఏదో మొత్తానికి కవర్ చేయాలని ఎంతో ప్రయత్నం అయితే చేసింది, కానీ ఎక్కడ కవర్ అయినట్టుగా ఏం కనిపించలేదు. జనాల నుంచి ఒకసారి మాత్రమే చప్పట్లు వచ్చినాయి. ఎక్కడయ్యా అంటే మేము పెళ్లిలో కూడా మత మార్పిడి చేసామన్నప్పుడే ఒకసారి చప్పట్లు కొట్టారు జనం. మిగతాది ఎక్కడ కూడా మీరు చేసింది తప్పే అన్నట్లుగా ఎవరో కూడా కనీసం ఒక చప్పట్లు కూడా కొట్టలేదు. అంతా అలా సాగిపోయింది. కాబట్టి మిత్రులారా, లక్షలాది మందిని మతం మార్చి వాళ్ళ మెళ్ళల్లో ఉన్నటువంటి తాళ్ళుని తెంచి విధవలుగా చేసి నుదుటిన బొట్టు చెరిపేసినటువంటి ఈ అనిలు, అతని భార్య అయినటువంటి వాళ్ళు వాళ్ళ హిందూ సాంప్రదాయాల ప్రకారమే పెళ్ళిళ్ళు చేశారు అని ఒప్పుకోవచ్చు కదా. చేశాము, మాకు అన్నీ ఒకటే. మా జగన్ అన్నయ్య సీఎం అయినప్పుడు అన్ని మతాల వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా అయితే ప్రార్థనలు చేయించాడో మేము కూడా అన్ని మతాలను తీసుకొచ్చి మా పిల్లలు శుభ్రంగా ఉండాలని ప్రార్థన చేయించాము. ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి మేము కూడా సెక్యులర్గా ఉన్నాము అని చెప్తే తప్పేముంది? అలా కాకుండా లక్షలాది మంది తాళ్ళు తెంచి బొట్లు చెరిపేసినటువంటి ఈ అన్నీలు అనేటువంటి వ్యక్తి వాళ్ళు మాత్రం వాళ్ళ ఆచారాలన్నింటినీ, హిందూ ఆచారాలన్నింటినీ పాల్గొంటూ మిగతా వాళ్ళని పాల్గొనకుండా చేస్తూ మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేయడానికి అతను మాట్లాడకుండా వాళ్ళ ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి వ్యవహారాలన్నీ విని అక్కడ ఎదురుగా కూర్చున్న గొర్రెలు మాత్రం ఆహా ఓహా హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభువా మహిమ కలుగును గాక అని చెప్పేసి దశమ భాగాలు సమర్పించేసుకుంటూనే ఉంటారు. ఇకపోతే ఫైనల్గా పాస్టర్లకి, ఇలాంటి డ్రామా ఆర్టిస్టులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకంటే ముందు వేల మతాలు భారతదేశంలోనికి వచ్చినవి అనతి కాలంలోనే హిందూ ధర్మంలో కలిసిపోయి వాటి గమనాన్ని కోల్పోయాయి. ఎందుకంటే వాటన్నిటినీ కూడా హిందూ ధర్మం కలిపేసుకుంది. అలాగే బౌద్ధం తర్వాత భారతీయ సనాతన ధర్మంలో తరువాత కలిసిపోయి మమేకమైపోయి నామరూపాలు కోల్పోయేటువంటి మతం ఏదైనా ఉందంటే అది తర్వాత క్రైస్తవ మతమే అని మీరు పాస్టర్ అందరూ గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.